ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. ఓకే సార్. ఈ నెల 21వ తేదీ పొన్నూరు టౌన్ విద్యానగర్ మెయిన్ రోడ్లో జీడీసీసీ బ్యాంక్లో మేనేజర్గా చేసి రిటైర్డ్ అయినటువంటి గడ్డం రత్తయ్య గారింట్లో ఒక ఇంటి దోపిడీ జరిగింది. ఈ దోపిడీకి సంబంధించి ఆ రోజు 21వ తేదీ మధ్యాహ్నం 2 గంటలప్పుడు ఈ రత్తయ్య గారి ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉంటే వాళ్ళకి కాలింగ్ బెల్లు నొక్కారు. బయట నుంచి కాలింగ్ బెల్ నొక్కితే ఆయన తలుపు తీసి ఎవరు ఏమిటని చూస్తే గతంలో 10 సంవత్సరాల క్రితం ఆయన పొలంలో పచ్చల తాడిపల్లిలో ఆయన పొలంలో పనిచేసినటువంటి మినిగల సువర్ణ అనేటువంటి ఆమె తలుపు కొట్టింది. ఏంటమ్మా అంటే, కింద టూలెట్ బోర్డు పెట్టుంది సార్, ఇల్లు అద్దెకి కావాలి మాకు తెలిసిన వాళ్ళకి అని చెప్పి అడగటంతో, అది నేను మా పిల్లల్ని అడిగి చెప్తానమ్మా, ఇప్పుడు ఇల్లు విషయం అనేటువంటిది ఎవరికి ఇవ్వాలో ఏంటని చెప్పి ఆయన చెప్పడంతో ఆమె లోనికి వచ్చి కుర్చీలో కూర్చొని కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి సార్ అని చెప్పింది. ఆయన మంచినీళ్ళు ఇచ్చి మా వాటర్ బాటిల్ తెచ్చి ఇచ్చి తాగమ్మా అంటే తాగిన తర్వాత ఆమె కదలకుండా అలాగే కూర్చుంది. సరే మా మంచినీళ్ళు తాగావు కదమ్మా, పదమ్మా నేను కొంచెం గంట రెస్ట్ తీసుకుంటానంటే, వెళ్తాను ఆగండి సార్ అంటూ ఆమె ఒక సంచిలో తెచ్చుకున్నటువంటి కారప్పొడి ఆ వృద్ధుడి కళ్ళలో కొట్టిన తర్వాత ఆయన వామ్మో వామ్మో అంటూ అరుస్తుండేసరికి ఆయన అరవనికుండా ఆ వ్యక్తి పీక పట్టుకొని అదేవిధంగా తన 2 ఏళ్లని నోట్లోకి పండించి కొండ నాలుగును బాగా ఒత్తేసి ఆ ముసలాయన మెడ పక్కకు తిప్పేసి, ఆయన ఈ ఊహించని పరిణామానికి ఒక్కసారిగా ఇంచుమించు అపస్మారక స్థితిలోకి వెళ్ళిన దశలో ఉంటే ఆయన్ని నేలకేసి కొడదామని ఆయన కాళ్ళని నేలకేసి కొట్టింది. ఆయన కింద కుప్పగొనిపోవడంతో ఆమె నేరుగా బెడ్రూమ్లోకి వెళ్ళి ఆ బీరువాకు ఉన్నటువంటి బీరువాకే ఉన్నాయి, తాళాలు ఓపెన్ చేసి బీరువాలో ఉన్నటువంటి 4 బంగారు గాజులు, 2 జతల కమ్మలు, 2 ఉంగరాలు, ఒక 5,500 రూపాయల క్యాషు మొత్తాన్ని దోచుకొని వెళ్ళిపోయింది. ఈ విషయం మాకు తెలియడంతో యాక్చువల్గా ఆ సమయంలో నన్ను ఇంటి దగ్గర దింపి వెళుతున్నటువంటి మా కానిస్టేబుల్ అక్కడ అలజడిగా ఇది జరుగుతుందని చెప్పి తెలియడంతో మేము నేర స్థలానికి వెళ్ళాం. అప్పటికే ఆ ఎదురింటి ఆయన ఒక ఆయన కూడా 112 కూడా పోలీస్ స్టేషన్ కాల్ చేశాడు. ఆ సమయానికి మేము అక్కడికి వెళ్ళాం, నేర స్థలాన్ని పరిశీలించాం. ఆ తీరుతెన్నులను గమనించి మా జిల్లా ఎస్పీ గారు శ్రీయుతులు వకుల్ జిందాల్ గారి ఆదేశాల మేరకు కేసుని ఇంటి దోపిడీగా, హౌస్ రాబరీగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. వెంటనే మా ఎస్పీ గారి చొరవతో మా తెనాలి డిఎస్పీ శ్రీయుతులు జనార్దన్ రావు గారి పర్యవేక్షణలో కేసుని దర్యాప్తు చేయడం మొదలుపెట్టాం. వారు ఎఫ్ఎస్ఎల్ నుంచి, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి ఏడీని వాళ్ళ సిబ్బందిని, అలాగే క్లూస్ టీముని అంతనా కూడా రప్పించి సమగ్రంగా దర్యాప్తు చేశాం. దర్యాప్తు చేసి ఈరోజు ఉదయం 8 గంటలప్పుడు ముద్దాయిని మినిగల సువర్ణ అలియాస్ సూరమ్మ అనేటువంటి ఆమెని గుంటూరు రోడ్లో ఉన్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర పట్టుకోవడం జరిగింది. ఆమె దగ్గర ఉన్నటువంటి ఏవైతే ఆమె దొంగతనం చేసిందో ఆ మొత్తం ప్రాపర్టీని కూడా సీజ్ చేశాము. ఆ సీజ్ చేసిన తర్వాత ఆమె దగ్గర కారప్పొడి ఉంది, అదేవిధంగా ఒక పత్రం లాంటి రాయి ఒకటి ఉంది, హ్యాండీ రాయి ఉంది. అది ఆ రాయిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఆమె ఏమైతే దోచుకుందో ఇక్కడ నగలు 5,500 రూపాయల మొత్తం క్యాష్ను కూడా ఈరోజు మేము సీజ్ చేయడం జరిగింది. ఈ కేసులో మా ఎస్పీ గారి ప్రత్యేక చొరవతో ఎఫ్ఎస్ఆర్ టీము, క్లూస్ టీము వాళ్ళ ఆధారాలతో కేవలం 36 గంటల్లోనే మా సిబ్బంది మేమందరం కలిసి కూడా ప్రయత్నం చేసి మొత్తాన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి నేర చరిత్ర గురించి సాంకేతిక పరిజ్ఞానం అనుగుణంగా ఉన్నటువంటి CCTNS ద్వారా, తర్వాత వేలిముద్రల ద్వారా అన్నింటినీ కూడా పరిశీలించాము. ఈమెకి గత నేర చరిత్ర ఏమి కనపడలేదు.
అలాగే ఈమె వెనుకున్నటువంటి సూత్రధారుల గురించి కూడా వాకప్ చేశాము. అలాంటి సూత్రధారుల పాత్ర కూడా ఏమీ ఎస్టాబ్లిష్ కాలేదు. ఈమెని తరువుగా ఇంట్రాగేషన్ చేసిన తర్వాత ఆమె చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, తనకు 3 సంవత్సరాల క్రితం ఆరోగ్యం బాగోలేదని, అప్పుడు సర్జరీకి గురయ్యానని, అదేవిధంగా తన భర్త గోడౌన్లో పనిచేసి తెచ్చేటువంటి అరకొర డబ్బులతో ఇబ్బందిగా ఉంటుందని, అందుకని ఇలాంటిది చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆమె నిర్ణయించుకొని ఈ నేరం చేసినట్టుగాను, అదేవిధంగా 3 రోజుల క్రితం అంటే 21వ తారీఖు నేరం జరిగే నాటికి ముందు 3 రోజుల క్రితం కూడా ఆమె వచ్చి ఈ ఇంటిలో రక్కీ చేసుకుని వెళ్ళాను కూడా చెప్పడం జరిగింది. ఆమె టార్గెట్ అంతా కూడా ఒంటరిగా ఉన్నాడు, 76 సంవత్సరాల వయసుడు, ఇతను బీరువా తాళం ఎక్కడ పెడతాడు అన్నీ కూడా 3 రోజుల క్రితమే రక్కీ చేసుకుని వెళ్ళినందువల్ల తన పని సులువుగా చేసుకుని వెళ్ళినట్టుగా చెప్పింది.